హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. సూపర్ 6 పథకాలలో ఒకటైనటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించి చాలామంది అడుగుతున్నారు. చాలామంది కూడా తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేట్ ఫిక్స్ అయ్యింది అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే నిజంగానే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డేట్ ఫిక్స్ అయ్యాయా లేదా పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. కొన్ని అర్హతలు కూడా మారాయండి. పూర్తి వివరాలు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆన్లైన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మీ కుటుంబంలో ఉన్న విద్యార్థులు ఎంతమంది చదువుతూ ఉంటారో వారందరికీ కూడా 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం తల్లి యొక్క ఖాతాల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మనకు వస్తున్న సమాచారం ప్రకారం ఈ పథకాన్ని డిసెంబర్ నెలలో అయితే ప్రారంభించారు. వచ్చే నెల అంటే జనవరి 2025న తల్లికి వందనం పథకానికి సంబంధించిన అప్లికేషన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎవరైతే విద్యార్థులు 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతూ ఉంటారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు 15,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తారు. ముఖ్యంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా 75% హాజరు అనేది కలిగి ఉండాలని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏ తేదీన ఈ యొక్క అప్లికేషన్స్ తీసుకుంటారు అంటే అలాగే అర్హతల్లో కొన్ని మార్పులు తీసుకురావడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సో ఆ మార్పుల్లో ముఖ్యంగా తల్లికి ఉండవలసిన అర్హతలు ఏంటి కూడా చెబుతాను. సో మనకు జనవరి నెలలో ఏ తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు అంటే అది ఎవరు చెప్పలేమండి. ఎందుకంటే మనకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. చాలామంది ఈ సంక్రాంతి కానుకగా ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే సంక్రాంతికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసినా కూడా పూర్తి వెరిఫికేషన్ 1-2 నెలలు పట్టే సమయం ఉంది. కాబట్టి మనకు జూన్లో కొత్త విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు స్టార్ట్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. అలాగే ఈలోపు తల్లికి వందనం పథకానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే విడుదల చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు. సో మనకు రీసెంట్గా ఏపీలో మనకు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు కదండి. సో ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఈ నేపథ్యంలో తల్లి మరియు విద్యార్థి ఒకే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి. లేని పక్షంలో ఆ విద్యార్థి ఈ పథకానికి అనర్హులుగా ఎంచబడతారు. అలాగే ఒకే రేషన్ కార్డు కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డులో ఇంటి పేర్లు ఒకేలా ఉండాలి. అంటే తల్లికి మరియు విద్యార్థికి ఒక ఇంటి పేరు ఉండాలి. ఎందుకంటే చాలామంది పెళ్ళైన తరువాత అమ్మగారి ఇంటి పేరు అలాగే ఉంచేస్తారు, భర్త ఇంటి పేరు చేంజ్ చేసుకోరు. కాబట్టి అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఒకవేళ ఆ ఇంటి పేరు అలాగే ఉంటే కనుక అలాంటప్పుడు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఇద్దరిది ఒకే ఇంటి పేరు ఉండే విధంగా చూసుకోవాలి. సో ఈ 3 కరెక్ట్గా ఉండాలి. ఇక కూటమి ప్రభుత్వం చెప్పినట్లు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఈ పథకం వర్తిస్తుంది. అలాగే తల్లి యొక్క ఖాతాల్లో డబ్బులు పడతాయి కనుక బ్యాంకు ఖాతాకు NPCI లింక్ అనేది చేసుకొని ఉండాలి. ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో అన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు సూపర్ 6 పథకాల్లో అడ్డంకులు రాకుండా మీకు అన్ని పథకాలు వర్తిస్తాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదండి మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.